त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे मृत्युंजय वृषभध्वज शूलिं गंगाधर मणवदनारे हर शिव शंकर गौरीशं वंदे काशीपुरनाथं। विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्त हस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची अपार करुणा सिंधुं ज्ञानदं शांतमूर्तिनं चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहं। ఛానల్ ప్రేక్షకులకు ఈ వారం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ఈ వారం అన్నమాట మహాశివరాత్రి పర్వదినం రాబోతూ ఉంది కాబట్టి ప్రేక్షకులందరికీ కూడాను మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ యొక్క మార్చి 3వ తారీఖు దగ్గర నుంచి 9వ తారీఖు వరకు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడాను భగవంతుడి యొక్క శుభాశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇది స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సర మాఘ బహుళ సప్తమి ఆదివారం నుంచి మాఘ బహుళ చతుర్దశి శనివారం వరకు ఇవాళ ఈ రాశి యొక్క అన్ని రాశుల యొక్క ఫలితాలని మనము వివరించబోతున్నాం. దయచేసి సావధానంగా వినండి, ప్రోగ్రాం మొత్తం చూడండి. మధ్య మధ్యలో నేను కొన్ని అందరికీ పనికొచ్చేటువంటి పరిహారాలు చెప్తూ ఉంటాను. అందువలన ప్రోగ్రాం మొత్తం చూడటానికి ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆదివారం నాడు మాఘబహుళ సప్తమి అనురాధ నక్షత్రంతో మొదలవుతుంది. అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం కొంతవరకు కూడా అన్నమాట ఈ వారం చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. ముఖ్యంగా ఈ చంద్ర సంచారం అన్నమాట వృశ్చిక రాశి దగ్గర నుంచి కుంభరాశి వరకు ఉంటుంది. ఇకపోతే ఈ వారంలో ముఖ్యంగా అన్నమాట కొన్ని గ్రహాల యొక్క మార్పు కూడా కలగబోతూ ఉంది. కుజ శుక్రులు ఇద్దరు కూడా అన్నమాట మకరంలో ఉన్నారు. రవి, శని, బుధులు ప్రస్తుతానికి కుంభంలో ఉన్నారు. రాహు మీనంలో, మేషంలో గురువు, కన్యలో కేతువు ఉన్నారు. అయితే ఈ వారం 6వ తారీఖు నాడు అన్నమాట ఈ యొక్క బుధుడు మీన రాశిలో అంటే రాహుతోటి కలవబోతూ ఉన్నాడు. ఇకపోతే కుజుడు అన్నమాట మకర రాశి నుంచి శుక్రుడిని వదిలేసేసి శని, రవుల యొక్క సంపర్కంతో వెళ్తూ ఉన్నాడు ఈ యొక్క కుజుడు. ఇది ఈ వారం యొక్క గ్రహాల యొక్క స్థితి. ఇకపోతే మేషరాశి. మేషరాశి అంటే అశ్వని 4 పాదాల్లో, భరణి 4 పాదాల్లో, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారిది మేషరాశి అవుతుంది. ఈ మేషరాశికి జన్మ గురుడు అనేకమైనటువంటి యొక్క శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ యొక్క రవి, శని, బుధులు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల కూడాను అనేక శుభ ఫలితాలు వస్తున్నాయి. దశమంలో ఉన్నటువంటి కుజ శుక్రులు కూడాను శుభ ఫలితాలు ఇస్తారు అనటంలో అనుమానం లేదు. కాకపోతే అశ్విని నక్షత్రం వాళ్ళకి 3, 4, 5వ తారీఖుల వరకు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. అంతవరకు అన్నమాట మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పనులు చేసుకోవటం, బంధుమిత్రులతోటి చక్కగా కలవటము, ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి కలవని వాళ్ళు కూడాను మిమ్మల్ని వచ్చి కలుస్తారు. అంతేకాకుండా ఈ వారంలో మీరు మీ యొక్క షష్టమ కేతు సంచారం వలన అన్నమాట అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, చేపట్టడం, అంతేకాకుండా
మీ బస్తీల్లో ఉన్నటువంటి దేవాలయ వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని అన్నమాట కాస్త మనం శివరాత్రి ప్రోగ్రాం చేద్దాం, సహకరించండి అని చెప్పి అడగటం కూడా జరుగుతుంది ఈ మేషరాశి వాళ్ళకి, ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి. ఇకపోతే భరణి నక్షత్రం, భరణి నక్షత్ర జాతకులకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పైకం గురించి మీరు మనసు చింతిస్తూ ఉన్నది. అది వస్తుందా రాదా ఏమిటి అనేటువంటి యొక్క అనేకమైనటువంటి ఆలోచనలతోటి సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగం కోసం అని చెప్పినేసని కన్సల్టెన్సీకి ఇచ్చినటువంటి డబ్బుల గురించి ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా రాహువు వ్యయంలో ఉండటం చేత, అంటే 12వ ఇంట్లో ఉండటం చేత మీకనమాట విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఇచ్చినటువంటి డబ్బులు సక్రమంగా తిరిగి రావు. అందుకని రుణహర కుజస్తోత్రం, రుణహర కుజస్తోత్రం భరణి కృత్తికా నక్షత్ర జాతకులు చదువుకున్నట్లయితే వారికి రావాల్సిన పైకం ఉంటుంది. ఇక భరణి నక్షత్ర జాతకులు ముఖ్యంగా కుటుంబంలో ఎంతో ఉల్లాసంగా ఆనందంగా కాలం గడుపుతారు అని చెప్పడంలో ఇబ్బంది ఏమీ లేదు, ఎంతో ఆనందంగా గడుస్తుంది. ఇక కృత్తిక 4వ పాదం జాతకులకి, క్షమించాలి, కృత్తిక 1వ పాదం కచ్చి, కృత్తిక 1వ పాదం జాతకులకి అంటే మేషరాశి వారికి ముఖ్యంగా మీ నక్షత్రాధిపతి రవి ఏకాదశంలో ఉండటం చేత ఈ వారం అంతా కూడాను మీ యొక్క పనిచేసేటువంటి స్థలాల్లో మీకు ఎంతో గుర్తింపు, నలుగురిలో అన్నమాట ఇతను పలానా వ్యక్తి అని చెప్పిన గుర్తింపు వస్తుంది ఈ కృత్తికా నక్షత్ర జాతకులకు. కృత్తికా నక్షత్ర జాతకులు ముఖ్యంగా గురు శుక్ర వారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మొత్తంగా చెప్పుకోవాలి అని అనేటైతే అన్నమాట ఈ యొక్క మేషరాశి వారికి ఈ మాసానికి అధిపతి అశ్విని నక్షత్రం వాళ్ళకి శుక్రుడు, భరణి నక్షత్రం వాళ్ళకి రవి, ఆ తర్వాత కృత్తికా నక్షత్రం వాళ్ళకి రాహువు ఉండటం చేతనమాట కొంతవరకు భరణి నక్షత్ర అశ్విని నక్షత్ర జాతకులకు అంతా దశమంలో శుక్రుడు ఉండటం వలన ఎంతో ఆనందంగా శుభప్రదంగా జరుగుతుంది అని చెప్పటంలో అనుమానం లేదు. అట్లాగే భరణి నక్షత్ర జాతకులకు రవి ఉండటం చేతనమాట ఈ రవి యొక్క దీని వలన అనమాట కొంచెం కోపాధిక్యత, ప్రయాణాలు సంభవించటము, కొంచెం తలనొప్పి, రాజుల చేత భయం. అయినప్పటికి కూడాను ఆ రవి ఏకాదశంలో ఉండటం చేత సాదా శుభ ఫలితాలు ఇస్తారు. రేపు ఈ రోజనమాట మాఘశుద్ధ సప్తమి కాబట్టి సూర్యుడికి చాలా ప్రియమైన రోజు. ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులు ముఖ్యంగా సూర్యనారాయణ యొక్క స్తోత్రాలు అంటే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ, సూర్య అష్టోత్తర శతనామం కానీ పఠిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అందున ఏకాదశంలో ఉన్నాడు. మీరు ప్రార్థించినట్లయితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం రావటం లేదు అని ఎదురు చూస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, వీళ్ళకి ముఖ్యంగా దశమంలో మీ వృత్తికి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు, ఏకాదశంలో రవి ఉండటం చేత కొత్త కొత్త ఉద్యోగాలు మీకు రావటం, చక్కగా మీరు ఎంతో పురోగమించడం అనేటువంటి జరుగుతుంది ఈ యొక్క భరణి నక్షత్ర జాతకులకు. ఇక కృత్తిక 1వ పాదం, కృత్తిక్కి రాహు ఉండటం వలన, ఆ రాహు వ్యయంలో ఉండటం వలన నీచ జనులతోటి గొడవ, అంటే మీ సబార్డినేట్స్ తోటి వీళ్ళతోటి కొంచెం వాదనలు గొడవలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే శిరోవేదన, తలనొప్పి వస్తూ ఉంటుంది, కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు కనుక ర్యాండమ్గా చూసుకున్నట్లయితేనో ఏకాదశంలో ఉన్నటువంటి యొక్క రవి బుధుల చేత శుభ ఫలితాలు పొందుతారని చెప్పడంలో అనుమానం లేదు. కాకపోతే ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం, ఏ రోజున వాళ్ళకి జన్మతార, సంపత్తార ఇవైనటువంటిది కూడాను లెక్కలోకి తీసుకునేసి జాగ్రత్తగా చెప్పటం జరిగింది ఈ యొక్క ఫలితాలు.
కాబట్టి ఈ వారం మొత్తం మీద అన్నమాట ఈ మేషరాశి వారు దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం, దుర్గాదేవి యొక్క స్తోత్రాలు, అట్లాగే శివుడి యొక్క స్తోత్రాలు. ఎందుకంటే మహాశివరాత్రి వస్తుంది, జన్మకో శివరాత్రి అంటారు. ఒక రోజున ఒక దొంగ అన్నమాట దేశమంతా తిరిగాడు, ఎక్కడ అతనికి ఏమి దొరకలేదు, ఆకలి అవుతున్నది, పైన అన్నమాట జనం ఎక్కువ కనిపిస్తున్నారు. దాంతో భయపడి అక్కడ ఉన్నటువంటి శివాలయంలో గుబురుగా ఉన్నటువంటి మారేడు చెట్టు మీద దాక్కున్నట్ట. దాక్కుండేటప్పటికి అతని యొక్క కదలికల వలన కొన్ని మారేడు దళాలు రాలి ఆ మారేడు చెట్టు కింద ఉన్నటువంటి శివుడి మీద పడ్డాయిట. అంతలో అన్నమాట అక్కడికి ఒక కుక్క వచ్చి మొరగబోయింది. ఆ కుక్క ఎక్కడనో బూడిదలో పొయ్యిలో పొరలాడి రావటం చేత దాని నిండా బూడిద ఉన్నది. ఇతను ఎప్పుడైతే దాన్ని కొంచెం అదిలించబోయినాడో అది ముళ్ళంతా దులుపుకున్నది. దులుపుకుండేటప్పటికల్లా అనుకోకుండా అన్నమాట శివుడి మీద విభూతి కూడా పడింది. దాంతో అన్నమాట అప్పుడు అతను అన్నమాట ఇవన్నీ చూస్తూ చూస్తూ నిద్ర వచ్చేసి కింద పడ్డాడు, మరణించాడు. ఆ కుక్క కూడా అన్నమాట ఆకలి చేతి ఇదైపోయేసి మరణించింది. అప్పుడు యమదూతలు వచ్చి వాళ్ళని యమలోకానికి తీసుకెళ్ళబోతూ ఉంటే శివుడు వచ్చేసి వాళ్ళని అడ్డుకున్నట్ట. అప్పుడు యమదూతలు అడిగితే ఇతను తెలుసో తెలియకో మారేడు చెట్టు మీద ఉండి స్పర్శనం పాపనాశనం, మారేడు చెట్టు యొక్క స్పర్శే పాపనాశనం అవుతుంది, అందువలన ఇతని పాపాలన్నీ పోయినాయి. ఇవాళ మహాశివరాత్రి, ఈ రోజున అనుకోకుండా అతను అటు ఇటు కదలటం చేత రాలినటువంటి మారేడాకులు నా మీద పడ్డాయి. అట్లాగే కుక్కను అదిలించబోతే ఆ కుక్క ఒంటి మీద ఉన్న విభూతి కూడా అన్నమాట నా మీద పడ్డది. అందుచేత ఈ కుక్క, ఈ యొక్క దొంగ కూడా అన్నమాట కైలాసానికి వచ్చేస్తారయ్యా అని వాళ్ళు ఆపి కైలాసానికి పంపించేట శివుడు. అందువలన తెలిసి చేసిన తెలియక చేసిన శివారాధన ఎంతో మనకి మంచి చేకూరుస్తుంది. కాబట్టి మనం తెలుసుకున్నాం కాబట్టి భక్తి శ్రద్ధలతో శివరాత్రి నాడు మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి చక్కగా ఉపవాసం ఉండండి. రాత్రిపూట లింగోద్భవ కాలంలో దేవాలయాలకు వెళ్ళి అభిషేకాదులు ఆచరించండి. అవి చేతగాని వాళ్ళు, బయటికి పోలేని వాళ్ళు చక్కగా మీ ఉన్న ఇంట్లోనే శివుణ్ణి మనసులో దలుచుకునేసేసి ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి చదువుకున్నా కూడాను విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ ఒక్కసారికే కాదు, ఈ సంవత్సరం అంతా కూడాను ఆ యొక్క శివుడి యొక్క అనుగ్రహం వలన మేషరాశి వారు ఎన్నో లాభాలు పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. స్వస్తి. వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తిక 3 పాదాల్లో, రోహిణి 4 పాదాల్లో, మృగశిర 2 పాదాల్లో జన్మించిన వారిది వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశికి ముఖ్యంగా 12వ ఇంట గురుడు, 11వ ఇంట రాహువు, అట్లాగే బుధుడు కూడా అన్నమాట 11వ ఇంటికి రాబోతున్నాడు. ఇకపోతే దశమ స్థానంలో శని, కుజుడు కూడా ఉండబోతూ ఉన్నారు. ప్రస్తుతానికి దశమ స్థానంలో శని, రవులు ఇద్దరు కూడా ఉన్నారు. అట్లాగే మీకు నవమ స్థానంలో శుక్ర కుజుల యొక్క సంచారము, షష్టమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ సంచారం వలన ముఖ్యంగా చంద్రుడు అన్నమాట వృశ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు కావటం చేత ఒక్క చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు తప్పించి, అంటే మకర రాశిలో చంద్రుడు అంటేనో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 1వ పాదంలో గనక చంద్రుడు ఉన్నప్పుడు కాస్త మానసిక స్థితి వాటి వలన కొంచెం ఇబ్బందులు పడతారు. కానీ మొత్తం మీద చక్కగా ఉంది. కాకపోతే బృహస్పతి యొక్క అనుగ్రహం లేకపోవటం వలన గత 11 నెలలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ కాలం పోవచ్చింది. ఏప్రిల్ 1వ తారీఖు నాడు మేషరాశి నుంచి మీ యొక్క స్వరాశి అయినటువంటి వృషభంలోకి బృహస్పతి రాబోతూ ఉన్నాడు. ఆ బృహస్పతి వలన ఇంతవరకు మీరు పడ్డటువంటి బాధలన్నీ కూడాను నివృత్తి అవుతాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు పని ఒత్తిడి అధికంగా ఉండటం, కాస్త ఆరోగ్యం కూడా చక్కగా లేకపోవటం, ఈ యొక్క మోకాళ్ళు కానీ చేతుల జాయింట్లో కానీ నొప్పి అనేది రావటం,
మాతృ సంబంధంగా అనారోగ్య పరిస్థితుల వలన వీటి వలన అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి ఇబ్బందులకి కొంతకాలంలోనే మీకు నివృత్తి లభించబోతూ ఉంది. ఈ యొక్క రాశికి ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రాహువు అనేకమైనటువంటి యొక్క మంచి పనులు మీరు చేయటానికి, ఆ తర్వాత వీలైనంత వరకు మీ ఆఫీసుల్లో మీ కార్యక్రమాలను మీరు ముగించి వేరే వాళ్ళకు సహాయం చేయటానికి కూడాను మీకు దోహదపడుతుంది ఏకాదశ రాహువు వలన. పోతే దశమంలో ఉన్నటువంటి రవి బుధుల వలన శని వలన కూడాను దశమాధిపతి కావటం చేత శని దశమాధిపతి దశమంలోనే ఉన్నాడు. అందువలన మీకు రావలసినటువంటి పైకం అనుకోకుండా వచ్చేటువంటి యొక్క శుభ ఫలితాలు ఉన్నాయి ఈ వారంలో వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో కృత్తిక 3 పాదాల వారికి మీ యొక్క నక్షత్రాధిపతి అంటే రవి దశమంలో ఉండటం చేత ఎంతో మేలు చేకూరుతుంది. ఆ యొక్క రవి యొక్క అనుగ్రహం వలన ఇంతవరకు మీ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవలు పోయేసి సయోధ్యత అనేది వస్తుంది. అట్లాగే మీ ఆఫీసర్లు ఈ 11 నెలల నుంచి కూడాను మీరు ఎంత పని చేసినా మీ గుర్తింపు రాలేదు, కానీ ఇప్పుడిప్పుడే గుర్తింపు వస్తూ ఉన్నది. ఈ గుర్తింపు వలన రాబోయే కాలంలో మీకు మంచి ఇంక్రిమెంట్లు ఇవన్నీ వస్తాయంటంలో ఎటువంటి అనుమానము లేదు. ఇకపోతే రోహిణీ నక్షత్ర జాతకులకు ఈ వారం మొత్తం మీద అన్నమాట చూసుకున్నట్లయితే కాస్త దుర్వార్త శ్రవణం ఎక్కువగా ఉండొచ్చు. ఎవరికైనా దెబ్బలు తగిలినాయో లేకపోతే ఏదో జరిగిందనేటువంటి యొక్క దుర్వార్త శ్రవణం, అట్లాగే అనుకోకుండా ప్రయాణాలు, మనశ్శాంతి తక్కువయ్యేసి ఇతరులు చెప్పిన మాట విని వారిని ఫాలో కావటం చేత ఇబ్బందుల్లో ఇరుక్కోవటము, అట్లాగే మధ్యవర్తిగా ఉండి ఎవరికో డబ్బులు ఇప్పించి రావటము, ఇటువంటి పనులు జరుగుతాయి. ఇటువంటివి గనక చేశారంటే చాలా ఇబ్బందులు పాలవుతారు. మీ యొక్క మేధస్సును ఉపయోగించి మీరు ఆలోచించండి. అట్లాగే ఎవరికైనా డబ్బులు ఇప్పించాల్సిన సమయంలో కూడాను వీలైనంత వరకు అటువంటివి అవాయిడ్ చేయండి. ఎందుకంటే రేపు వాళ్ళు కట్టరు, మీరే కట్టాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు పడతారు. అట్లాగే మృగశిర నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన వారికి మీ నక్షత్రాధిపతి యొక్క కుజుడు దశమంలో శుక్రుడితోటి కలిసి ఉండటం చేత చక్కగా ఆనందంగా విందు వినోదాల్లో అట్లాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా కాస్త విసుగు, కోపము ఇటువంటివి కూడాను ఎక్కువైతాయి. ఆరోగ్యరీత్యా కాస్త జలుబులు చేయటము అనేటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో నోరు అదుపు పెట్టుకొని గనక ఉన్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ముఖ్యంగా అన్నమాట ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయేసి దశమ రవి బుధ శనుల వల్ల అన్నమాట మీరు పరీక్షలు చక్కగా రాయగలుగుతారు. అట్లాగే ఈ రాశి స్త్రీలకు మొత్తం మీద గనక చూసుకున్నట్టయితే నూతన వస్త్రధారణ లేదా ఖరీదు చేయటం, అట్లాగే ఆభరణాలు కూడా కొనుగోలు చేయటం అనేటువంటివి కూడా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి. వృషభ రాశి వారు వీలైనంత వరకు శివుణ్ణి దక్షిణామూర్తి స్వరూపంలో గనక స్మరించి వారి స్తోత్రాలు గనక చదువుకున్నా, లేదా స్మరణ మాత్ర సంతుష్టాయ దత్తాత్రేయాయ, సూర్యుడు నమస్కారం చేస్తే ఆనందిస్తాడు, శివుడు నీళ్లు పోస్తే ఆనందిస్తాడు, విష్ణుమూర్తి అలంకారం చేస్తే ఆనందిస్తాడు. కానీ దత్తాత్రేయుడు స్మరణ మాత్ర సంతుష్టాయ, స్మరించినంత మాత్రాన్నే మనల్ని అనుగ్రహిస్తాడు. మీకు వ్యయంలో ఉన్నటువంటి యొక్క బృహస్పతి గ్రహం సర్వ శుభాలు చేకూరటానికి దత్త అని చెప్పినేసిన వీలైనంత వరకు దత్తాత్రేయ స్మరణ చేయండి. శివరాత్రి నాడు చక్కగా శివుడికి అభిషేకం చేయించి ఈ రాశివారు వీలైనంత వరకు నానబెట్టిన శనగలు కానీ శనగల గుగ్గిళ్ళు కానీ పసుపు రంగు అరటిపళ్ళు గనక తినిపించినట్టయితే మీకు ఎంతో శుభం జరుగుతుంది. రాబోయే కాలంలో జన్మగురుడు ఎంతో మంచి శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.
ఈ రాశిలో అంటే కృతిక 3 పాదాల్లో, రోహిణి 4 పాదాల్లో, మృగశిర 2 పాదాల్లో ఈ వారం జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను, అట్లాగే వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను భగవంతుడు చల్లగా కాపాడాలని, మున్ముందు మీ జీవితంలో ఎన్ని శుభాలు జరగాలని చెప్పినేసని ఆ యొక్క పరమాత్ముని ప్రార్థిస్తూ ఇక మిథున రాశిలోకి వెళ్దాం. బుధ రాశి అయినటువంటి మిథున రాశి ఎవరెవరయ్యా అంటేను మృగశిర 3-4 పాదాల్లో, ఆరుద్ర నక్షత్రం 4 పాదాల్లో, పునర్వసు నక్షత్రం 3 పాదాల్లో జన్మించిన వారిది మిథున రాశి. ఈ మిథున రాశికి ముఖ్యంగా ఏకాదశంలో ఉన్నటువంటి బృహస్పతి, దశమంలో ఉన్నటువంటి రాహువు, నవమంలో ఉన్నటువంటి రవి, శనులు కూడా అన్నమాట ఎంతో శుభాన్ని చేకూరుస్తారు. కాకపోతే మీ యొక్క అష్టమంలో అంటే మీ రాశి నుంచి అష్టమ రాశిలో ముఖ్యంగా ఈ వారంలో చంద్రుడు కూడా సంచరిస్తాడు. అట్లాగే శుక్ర కుజులు కూడాను అక్కడే ఉన్నారు. అష్టమ చంద్ర శుక్ర కుజులు అంత శుభకరులు కాదు. కాబట్టి ఈ మృగశిర నక్షత్ర జాతకులు, ఆ తర్వాత అన్నమాట ఆరుద్ర నక్షత్ర జాతకులు, పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 2-3 పాదాల్లో ఉన్నటువంటి జాతకులు చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఇంట్లో మీ యొక్క శ్రీమతి తోటి కాస్త వాదనలు, గొడవలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల మనశ్శాంతి లేకుండా దెబ్బలు తగిలేటువంటి అవకాశం కూడా చాలా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏకాదశంలో బృహస్పతి ఉన్నప్పటికి కూడాను అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల వలన అన్నమాట మీ మానసిక స్థితి ఎంతో టెన్షన్కు లోనయ్యేసేసి ఈ యొక్క ఇబ్బందులు పోవటానికి చాలా అవకాశం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మిథున రాశి జాతకులు. ముఖ్యంగా మిథున రాశి వారికి కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం, ఆ తర్వాత అజాగ్రత్త, చిన్న చిన్న వస్తువులు పెట్టేసి మర్చిపోయేసి ఎత్తుక్కోవటం, పోతే దెబ్బలు తగలటం, భార్యతోటి గొడవలు ఇటువంటివి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు సంయమనం పాటించండి. శుక్ర కుజుల కోసం అని చెప్పినేసి ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం, సుబ్రహ్మణ్య అష్టకం అటువంటివి చక్కగా శ్రద్ధగా చదువుకోండి. అంతేకాకుండా రాబోయేటువంటి శివరాత్రి ముఖ్యంగా మీ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులు అంటే ఆరుద్ర నక్షత్రం శివుడి యొక్క నక్షత్రం. అందువలన ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులే కాకుండా ఈ పునర్వసు 2-3 పాదాల వారు కూడాను చక్కగా శివారాధన చేసినట్టయితే శివుడి యొక్క అనుగ్రహం వలన అన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. వీలైనంత వరకు మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం చేయండి ప్రతిరోజు. అట్లాగే మహాలక్ష్మి అష్టకం, సుబ్రహ్మణ్య అష్టకం అంటే చదువుకోండి. ఇంకా చతుర్థ కేతువు సంచారం వల్ల నీచ జనులతోటి కొంచెం గొడవ పట్టము, అంటే మీ యొక్క సబార్డినేట్స్ లేదా ఇంట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళతోటి మీకు గొడవలు జరగబోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఎవరేమన్నా ఏమన్నారు అనేటువంటిది ఆలోచించి మాట్లాడండి. ఆలోచించి మాట్లాడితే ఎటువంటి గొడవలు రావు. అట్లాగే టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఈ రాశివారు ముఖ్యంగా శివరాత్రి నాడు కూడాను శివుడి యొక్క అనుగ్రహం కోసం శివాభిషేకాలు చేయండి. ఈ రాశివారు గనక వీలైతే శివరాత్రి నాడు శివుడికి బొబ్బర్లు నైవేద్యం నానబెట్టి కానీ గుగ్గిళ్ళు చేసి కానీ, అట్లాగే కందుల యొక్క నైవేద్యం, కంది గుగ్గిళ్ళు కానీ కందులు నానబెట్టి కానీ చక్కగా నైవేద్యం పెట్టి ఇచ్చేసి అది ఆవులకు గనక తినిపించినట్లయితే మీకు యొక్క కుజ శుక్రుల యొక్క దోషం పోయేసి ఎంతో శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అట్లాగే రోజు కేతువు యొక్క అనుగ్రహం కోసం, అర్ధాష్టమంలో ఉన్న కేతువు యొక్క అనుగ్రహం కోసం రామనామాన్ని జపించండి. ఎన్నో శుభాలు జరుగుతాయి ఈ యొక్క మిథున రాశి వాళ్లకు. మిథున రాశి అంటే ఇందాక చెప్పాను నేను,
మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాల్లో ఈ వారంలో పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరికీ, అట్లాగే వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారందరికీ కూడాను వాళ్ళ యొక్క భావి జీవితం చక్కగా ఆనందంగా గడవాలని, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, మీ ఇంట సదా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పినేసి భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల్లో జన్మించిన వారికి కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అన్నమాట ఎన్నో రోజుల నుంచి అష్టమంలో శని సంచారం జరుగుతూ ఉంది. అట్లాగే మీ ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి రవి కూడాను అష్టమ సంచారంలో కుంభరాశిలో ఉన్నాడు. మీకు నవమం, దశమ రాశుల్లోనే కొంచెం శుభగ్రహాలని, ముఖ్యంగా నవమ రాహువు ఇంతవరకు మిమ్మల్ని చక్కగా దశమంలో ఉన్నటువంటి బృహస్పతి, తృతీయంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుగ్రహం వలన కొంతవరకు మంచి ఫలితాలు పొందుతున్నారు. కాకపోతే రాబోయే కాలంలో మీకు ముఖ్యంగా కడుపులో మంట, ఇటువంటి ఇబ్బందులు, అట్లాగే జ్వరము, అట్లాగే రాజవైరం అంటే మీ ఆఫీసుల్లో మీ సుపీరియర్స్ తోటి కాస్త గొడవలు పడటం, టెన్షన్ ఎక్కువగా కావటం, కోపం రావటం అనేటువంటివి జరగబోతూ ఉన్నాయి. కాబట్టి సంయమనం పాటించండి. చక్కగా ప్రశాంతంగా మీ యొక్క కార్యక్రమాలు మీరు ముగించుకోండి. పునర్వసు 4వ పాదంలో జన్మించిన వారు ఈ వారం అష్టమంలో ఉన్నటువంటి, ముఖ్యంగా మీకు మొదటి నుంచి కూడాను జలుబులు రావటం ఎక్కువ. అష్టమ రవి సంచారం వలన కొంత జలుబు లేదా డస్ట్ ఎలర్జీ, ఇటువంటి ఎలర్జీలు రావడానికి అవకాశం ఎక్కువ. ఇక పుష్యమి నక్షత్రం వారికి మీ యొక్క నక్షత్రాధిపతి అయిన శని అష్టమంలో తన తండ్రి చేత కలిసి ఉండటం చేత, మీ ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క రవి అష్టమంలో ఉండటం చేత అన్నమాట బుధుడు కూడా అష్టమంలోకి అష్టమంలో ఉన్నాడు. అందువల్ల అన్నమాట ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళదామని చూస్తే వెనక్కే వెళ్తూ ఉన్నాయి. ఏది ముందుకు అడుగు పట్టడం లేదు. దీనికి తోడుగా ఈ మధ్య కోపతాపాలు అధికమైనవి మీకు. కాబట్టి కోపం తగ్గించుకోండి, శాంతంగా ఉండండి. ఇక ఆశ్లేష 4 పాదాల్లో పుట్టినటువంటి వీళ్ళకు కూడా అన్నమాట మీ నక్షత్రాధిపతి అయినటువంటి యొక్క బుధుడు అష్టమంలో ఉండటం చేత అనుకోకుండా మీకు ఎప్పటి నుంచో రావాల్సిన యొక్క ధనం అందవచ్చు. అట్లాగే ఈ రాశి మొత్తం మీద గనక చూసుకున్నట్లయితే ఈ వారం అంత శుభప్రదంగా లేదు. అష్టమంలో చంద్ర సంచారం కూడా జరగబోతుంది 3 రోజులు. అందువలన టెన్షన్లు ఎక్కువైతాయి. నవమ సంచారం కూడాను చంద్రుడు అంత శుభంగా అనిపించటం లేదు. కాబట్టి టెన్షన్ లేకుండా ఉండటానికి ప్రతిరోజు శివ పంచాక్షరి స్తోత్రం, శివాష్టోత్తర శతనామావళులు, శివాష్టకం వంటి రోజు చదువుకోండి. అట్లాగే ఈ యొక్క బుధుడి యొక్క అనుగ్రహం పొందటానికి సూక్ష్మంలో మోక్షంగా ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనేటువంటి యొక్క షోడశాక్షరి మంత్రాన్ని గనక రోజు జపిస్తున్నట్టయితే ఆ బుధుడి వలన కూడాను మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే శని యొక్క అనుగ్రహం పొందటానికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అని రోజు 23 సార్లు చదువుకోండి. అట్లాగే వచ్చేటువంటి మహాశివరాత్రి రోజున చక్కగా శివుణ్ణి పూజించి శివుడికి ప్రీతిగా అన్నమాట మీరు గోధుమ రవ్వతో చేసినటువంటి హల్వా వంటి పదార్థాలు, ఆ తర్వాత పెసరతో చేసినటువంటి పాయసం కానీ, పెసర గుగ్గిళ్ళు కానీ, నువ్వులుండలు ఇటువంటివి గనక శివుడికి సమర్పించేసినట్టయితే మీకు ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. అట్లాగే కుజుడు కూడా అష్టమంలోకి రాబోతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం చదివి ఆ కుజుడికి ఎర్ర పూలు అన్నమాట ప్రీతి, కాబట్టి అవి సుబ్రహ్మణ్య స్వామి కనుక సమర్పిస్తే రాబోయేటువంటి కుజుడు కూడా మీకు ఎంతో శుభ ఫలితాలు అందిస్తాడు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా పునర్వసు 4వ పాదంలో
పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల్లో ఈ వారం జన్మించిన వాళ్ళందరికీ కూడాను జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు. వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడాను కలకాలం మీ దాంపత్యం అన్యోన్యంగా ఉండాలని చెప్పునేసని మీ యొక్క కోరికలన్నీ నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇక సింహరాశికి మొదలవుతాం. ఇక సింహరాశి అని అంటే మఖ 4 పాదాల్లో, పుబ్బ 4 పాదాల్లో, ఉత్తర 1 పాదంలో జన్మించిన వారిది సింహరాశి. ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమ రాహు సంచారం ఎంతో కాలంగా జరుగుతూ ఉంది. నవమంలో గురు సంచారం ఉంది, షష్టమంలో కుజ శుక్రులు, సప్తమ రవి శని బుధులు. ఈ యొక్క వారంలో మీకుండేటువంటి గ్రహ సంచారం. కేతువు ద్వితీయ భాగ్యస్థానంలో ఉన్నాడు. మీకు ఈ రాశి వారికి అన్నమాట ముఖ్యంగా సొంత బుర్రను ఉపయోగించకుండా వేరే వాళ్ళు చెప్పింది విని ఫాలో అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితాలకు సంబంధించింది, మీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి యొక్క నిర్ణయాలు మీరే తీసుకోండి, కానీ వేరే వాళ్ళతో చర్చించి అనవసరంగా అన్నమాట ఇబ్బందుల పాలు కావద్దు. ముఖ్యంగా ఈ రాశి వారు ఏది ఉన్నా కూడాను నలుగురితోటి పంచుకోకుండా ఉండలేరు. దీనివల్ల కాబోయేటువంటి పనులు కూడా జరగకుండా పోతూ ఉన్నాయి ఈ యొక్క రాహు సంచారం వలన. అందువలన గుప్తత ముఖ్యం. అంటే మీ మనసులో మీరు పెట్టుకొని ఏ పని ఏ విధంగా చేయాలనేటువంటిది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కనుక ముందడిగేశారంటే విజయం మీదే. చెప్పుడు మాటలు వినవాకండి. అట్లాగే ఈ వారంలో అన్నమాట కాస్త పలుకుబడి ఉన్నటువంటి యొక్క జనాల్ని కలవటం, మీకు ఎంతో ముఖ్యమైనటువంటి పనులు వాళ్ళు చేయటం అనేటువంటివి జరుగుతాయి. ఆఫీసుల్లో కూడా అన్నమాట కొంచెం నీచ జనులు అంటే తక్కువ రకం ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళతోటి అన్నమాట కాస్త గొడవలు పడకుండా చక్కగా ఉండండి. మనశ్శాంతిని కోల్పోవద్దు. సంయమనంతో ఈ వారం అంతా గడపండి. విజయం మీది. ముఖ్యంగా మఘ నక్షత్ర జాతకులకు మీ యొక్క నక్షత్రాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం చేత ఎన్నో రోజులుగా మీరు చక్కటి శుభ ఫలితాలు పొందుతున్నారు. కాకపోతే అష్టమ రాహువు వలన అనవసరంగా అన్నమాట మీరు నీలాపనిందలకు పాలవుతున్నారు. అపనిందలు వస్తూ ఉన్నాయి. అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి యొక్క గ్రహ సంచారం వలన అనుకున్నటువంటి పనులు గంటలో అయితే అనుకుంటే 4 గంటల్లో అవుతున్నాయి. అందువలన చక్కగా ఎవరి యొక్క ఆలోచనలు తీసుకోకుండా మీ యొక్క నిర్ణయాలు మీరు తీసుకునేసేసి మీ కార్యక్రమాలు మీరు చేసినట్టయితే అన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు ఈ వారంలో. ఈ యొక్క రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు దుర్గా స్తోత్రాలు, హనుమాన్ చాలీసా, శివ స్తోత్రాలు కనుక చదువుకుంటే చాలా శుభం జరుగుతుంది. అట్లాగే ఈ రాశి వాళ్ళు టెన్షన్ లేకుండా ఉండటానికి శివుడి యొక్క ఆరాధన చాలా అవసరం. మీకు వ్యయాధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రమా మనసో జాతక కాబట్టి మీ మనస్సు చక్కగా ప్రశాంతంగా ఉండటానికి శివరాత్రి రోజున వీలైనంత వరకు శివుడికి పాలతో అభిషేకం చెయ్యండి. పాలతో అభిషేకం చేసి మినపగారెలు వంటివి నైవేద్యం పెట్టి ఎవరైనా ముసలి వాళ్ళకి దానం చేయండి. ఎంతో శుభం కలుగుతుంది ఈ యొక్క రాశి వారికి. ఈ రాశి వారైనటువంటి మఘ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించి ఈ వారం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాది శుభాలు జరుగుతున్నటువంటి వారందరికీ కూడాను భగవంతుడు చక్కగా మీ కోరికలు నెరవేర్చాలని, మీరు అనుకున్న పనులన్నీ కూడాను దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పనేసి భగవంతుడిని ప్రార్థిస్తూ ఇక కన్యారాశిలో ప్రవేశిద్దాం. ఇక కన్యారాశి అంటే ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాల్లో జన్మించిన వారిది ఈ యొక్క కన్యారాశి అవుతుంది. ఈ కన్యారాశి వాళ్ళకి అష్టమ బృహస్పతి సంచారం వలన ఎన్నో రోజుల నుంచి మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీ యొక్క పంచమంలో ఉన్నటువంటి కుజ శుక్రులు వాటన్నిటి నుంచి కూడా ఒక విముక్తిని ఇచ్చారు. ఆరోగ్యం కూడాను కొంత బాగుపడుతూ ఉన్నది.
అట్లాగే సప్తమ రాహు సంచారం వలన కలహాలు ఏర్పడుతూ ఉన్నాయి. అయిన వాళ్ళతోటి, బంధువులతోటి, అన్నదమ్ములతోటి. ఈ యొక్క కలహాల నుంచి కూడా అన్నమాట మీరు విముక్తి పొందటానికి చక్కగా ప్రతిరోజు భగవంతుడిని ప్రార్థించండి. ఒక్క నెల రోజులు ప్రశాంతంగా కనుక ఉన్నట్లయితే మే 1వ తారీఖు నుంచి మీ యొక్క అష్టమంలో ఉన్నటువంటి బృహస్పతి నవమ సంచారానికి వస్తాడు. అప్పుడు శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు జన్మ కేతు ఉండటం చేత వృధాగా తిరగటము, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం, ప్రయాణాల్లో అంతగా ఆనుకూల్యత లేకపోవటం అనేటువంటివి ఎక్కువగా జరుగుతుంది. కన్యారాశి వారికి ముఖ్యంగా ఉత్తరా నక్షత్ర జాతకులకు రవి వ్యయాధిపతి. ఆ వ్యయాధిపతి అంటే రవి షష్టమంలో ఉండటం చేత, అట్లాగే ఆ షష్టమంలో కూడా శనితోటి కలిసి ఉండటం అంత శుభప్రదంగా లేకపోవటం వలన మీ యొక్క పనిచేసేటువంటి ఆఫీసుల్లో పని భారం ఎక్కువై అసలు ఈ ఉద్యోగం మానేద్దాము అనేటువంటి యొక్క డెసిషన్స్కి వస్తుంటారు. అవి తొందరపడద్దు, ఈ డెసిషన్ తీసుకోవద్దు. మళ్ళీ ఉద్యోగం దొరకటం కష్టం. చక్కగా నలుగురితోటి ఆనందంగా ఉంటూ కాలం గడపండి. ఈ యొక్క ఉత్తర నక్షత్ర జాతకులు, హస్త నక్షత్ర జాతకులకు మీకు చతుర్థ, పంచమ, షష్టమ చంద్ర సంచారం వలన మీ నక్షత్రాధిపతి అంటే చంద్రుడు ముఖ్యంగా పంచమంలో ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట 1వ పాదంలో సంచరించినప్పుడు మీ మానసిక స్థితి ఎంతో ఆనందంగా ఉంటుంది. చక్కగా నలుగురితోటి ఎంతో మిత్రత్వంతో ఉంటారు. చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అట్లాగే ఈ అష్టమ గురు సంచారం వలన కూడాను ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని బాధిస్తున్నటువంటి జాయింట్ పెయిన్స్ అనేటువంటి కొంతవరకు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే గురువు అన్నమాట ఇక నవమంలోకి రావటానికి ప్రయాణం మొదలుపెట్టాడు. కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం చేత మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈ రాశివారు ముఖ్యంగా అన్నమాట ప్రతి ఒక్కళ్ళు, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, శ్రద్ధతోటి తొందరపడకుండా ఎంతో సంయమనం పాటిస్తూ మీ యొక్క వృత్తుల్లో మీరు రాణించండి. దానికి తోడుగా అన్నమాట ఈ యొక్క రాబోయేటువంటి శివరాత్రి నాడు మీరు శివుడి యొక్క అనుగ్రహం పొందటానికి శనగలు గుగ్గిళ్ళు కానీ, కంది గుగ్గిళ్ళు కానీ భగవంతుడికి సమర్పించండి. ఎంతో శుభం జరుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళు రాబోయే శివరాత్రి నాడు దక్షిణామూర్తి స్వరూపంలో శివుణ్ణి ప్రార్థించి అభిషేకాదులు చేసి అర్చన చేసి చక్కగా శనగలు నానబెట్టి గుగ్గిళ్ళు తయారు చేసి వాటిని అందరికీ పంచిపెట్టిన, అట్లాగే పసుపు రంగు చిన్న అరటిపళ్ళు నైవేద్యం పెట్టి శివుడికి దాన్ని నలుగురికి పంచిపెట్టినా కూడాను మీకు ఎన్నో శుభ ఫలితాలు జరుగుతాయి. ముఖ్యంగా ఉత్తర 2, 3, 4, హస్త 4 పాదాల్లో, చిత్త 2 పాదాల్లో ఈ వారం జన్మించి వివాహాది వార్షికోత్సవాలు చేసుకుంటున్న వారందరికీ కూడాను శుభాకాంక్షలు. చిన్నవాళ్లకు శుభాశీస్సులు. అందరినీ చక్కగా కాపాడాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఇక మనం తులారాశికి బయలుదేరాం. తులారాశి అంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2 పాదాల్లో జన్మించిన వారిది ఈ యొక్క తులారాశి అవుతుంది. తులారాశి వారికి చతుర్థంలో సంచరిస్తున్నటువంటి శుక్ర కుజుల వలన అంత శుభ ఫలితాలను పొందలేరు. ఈ వారంలో మీరు అధికమైన ధన వ్యయం చేయాల్సి వస్తుంది. అట్లాగే పంచమంలో ఉన్నటువంటి రవి, బుధ, శనుల యొక్క అనుగ్రహం చేత మీకు ధనం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడాను కొంత అప్పు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. ఇక సప్తమ గురు సంచారం, షష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క అనుగ్రహం వలన ఈ రాశి వారికి ఎన్నో రోజుల నుంచి విదేశీ ప్రయాణాల గురించి ఆలోచించి ఆ ప్రయాణాలు ఇంకా కొలిక్కి రాలేదు అనుకున్న వాళ్ళకి విదేశీ ప్రయాణాల గురించినటువంటి యొక్క శుభ పరిణామాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చిత్త 2 పాదాల వారికి, స్వాతి 4 పాదాల వారికి అన్నమాట ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం కూడాను లభించేటువంటి అవకాశం కూడా ఉంది.
అట్లాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి పని ఒత్తిడి అధికం కావచ్చు. చతుర్థ కుజ సంచారం వల్ల, చతుర్థ శుక్ర సంచారం వల్ల ఇంట్లో ఉన్నటువంటి మీ శ్రీమతి గారితో కొంచెం గొడవలు అటువంటివి లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్రం వారికి 2 పాదాల వారికి కూడా ప్రయాణాలు అనేవి కలగచ్చు ఈ వారంలో. కాబట్టి మొత్తం మీద ఈ రాశిని కనుక చూసుకున్నట్టయితే చతుర్థ పంచమాల్లో అన్నమాట చంద్రుడి యొక్క సంచారం జరిగినప్పుడు కొంచెం చతుర్థ సంచారంలో ముఖ్యంగా కాస్త మానసికమైన ఆందోళన ఉన్నప్పటికీ చంద్రుడు పంచమంలోకి వచ్చినప్పుడు చంద్ర, బుధ, శని, రవుల యొక్క అనుగ్రహం చేత మీ యొక్క కార్యక్రమాలన్నిటి కూడాను నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశి వాళ్ళు. అయినప్పటికీ వ్యయంలో ఉన్నటువంటి కేతు యొక్క కొంత ఇబ్బందులు అనేటువంటివి కలుగు చేయవచ్చు. కేతు ఎటువంటి ఇబ్బందులు కలుగు చేస్తాయంటే కార్య విలంబన, ఆలస్యం కావటం, లేకపోతే మీకు బద్ధకం ఎక్కువ కావటం, అట్లాగే మీకు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో భగవంతుడి యొక్క ఆరాధనకి సరైనటువంటి సమయం దొరకపోవటం అనేటువంటివి కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్కి అనమాట అంత అనుకూలంగా లేదు కాలం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఈ రాశి రాజకీయ నాయకులకు కూడాను పంచమ రవి సంచారం వల్ల అనుకున్నట్టుగా జరుగుతాయి. మీకు విద్యార్థులకు కూడాను అన్ని విధాల బాగా ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు, ముఖ్యంగా అన్నమాట వారి యొక్క పీరియడ్స్ అప్పుడు కడుపులో నొప్పి ఇటువంటివి రావటం లేదా ఇన్ఫెక్షన్స్ రావటం అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు వీలైనంత వరకు ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం ఒక 10 సార్లు, సుబ్రహ్మణ్యాష్టకం 6 సార్లు గనక చదువుకున్నట్లయితే ఎన్నో శుభ ఫలితాన్ని పొందుతారు అని చెప్పడంలో అనుమానం లేదు. అట్లాగే కేతు యొక్క అనుగ్రహం కోరి రామనామాన్ని జపించటం, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామరామ అని భగవంతుని ప్రార్థించండి. అట్లాగే మీకు వీలైనంత వరకు ఈ మహాశివరాత్రి నాడు శివుడికి చక్కగా పూజ చేయించేసి నానబెట్టిన ఉలవల గుగ్గిళ్ళు శివుడికి నైవేద్యం పెట్టేసి ఆవులకు తినిపించండి. అట్లాగే బొబ్బర్లు, కందులు కూడా అన్నమాట చక్కగా గుగ్గిళ్ళు చేసేసి నైవేద్యం పెట్టి ఆవులకు తినిపించినట్టయితే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వారం మీకు. ముఖ్యంగా ఈ వారం ఈ యొక్క చిత్తా 3-4 పాదాల్లో, స్వాతి 4 పాదాల్లో, విశాఖ 1-2 పాదాల్లో జన్మించిన వారికి ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహాది వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారికి కూడా అన్నమాట సకల శుభాలు జరగాలని చెప్పినేసని భగవంతుడిని ప్రార్థిస్తూ ఇక మనం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాల్లో జన్మించిన వారిది యొక్క వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశికి ముఖ్యంగా పంచమంలో రాహు సంచారం, తృతీయంలో ఉన్నటువంటి యొక్క బుధ శుక్ర సంచారం అన్నీ శుభంగా ఉన్నాయి. కానీ చతుర్థం అంటే అర్ధాశ్రమంలో ఉన్నటువంటి శని, రవి, బుధుల సంచారం అంత మీకు శుభకరంగా యోగించదు. అయినప్పటికీ కూడాను మీకు ఏకాదశంలో ఉన్నటువంటి కేతు వల్ల కొంతవరకు శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా విశాఖ నక్షత్ర జాతకులకు ఆకలి మందగిస్తుంది. అసలే తక్కువగా తింటుంటారు, దానికి తోడు ఇంకా తక్కువగా తినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎసిడిటీ వంటి ఇబ్బందులు వస్తుంటాయి. అట్లాగే విశాఖ నక్షత్రంలో ఉండి థైరాయిడ్ ఇబ్బందులు పడుతున్న వారికి ఆ థైరాయిడ్ కొంచెం అధికంగా కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సరైన పరీక్షలు చేయించుకునేసి మందులు వాడండి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఇకపోతే అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు, మీ నక్షత్రాధిపతి అయినటువంటి యొక్క శని చాలా కాలంగా అర్ధాష్టమంలో సంచారం చేస్తున్నాడు. కాకపోతే అతని తండ్రి యొక్క కలయిక వలన మీకు ఎంతో శుభాన్ని చేకూరుస్తాడు. ఎంతో శుభం జరుగుతుంది అనురాధ నక్షత్ర జాతకులకు. ఇక జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మీ యొక్క నక్షత్రాధిపతి అయినటువంటి యొక్క బుధుడు చతుర్థ సంచారం వలన కొంత అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క
మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం చేత, దశమంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు జరుగుతాయి ఈ రాశి వారికి. మొత్తం మీద ఈ రాశి వారికి కొంత ప్రయాణం అనేటువంటిది కనిపిస్తుంది. అట్లాగే నలుగురితోటి వాదనలు వివాదానికి దారితీస్తాయి కాబట్టి వాదనలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఈ రాశివారు మహాశివరాత్రి నాడు శివుడి యొక్క ఆరాధన చేసి గోధుమ రవ్వతో చేసినటువంటి తీపి పదార్థాలు, అట్లాగే నువ్వులుండలు, ఇక పెసరపప్పు లేకపోతే పెసలతోటి చేసినటువంటి గుగ్గిళ్ళు, పెసరపప్పు పాయసం వంటి శివుడికి నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెడితే ఎంతో శుభాలు కలుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి, వృశ్చిక రాశి అంటే ఈ యొక్క విశాఖ 4వ పాదంలోనూ, అనురాధ 4 పాదాల్లో, జ్యేష్ఠ 4 పాదాల్లో ఈ వారం జన్మించిన వారికి, వివాహాది వార్షికోత్సవాలు జరుపుకునేటువంటి వారికి కూడాను భగవంతుడి యొక్క అనుగ్రహం సదా ఉండాలని చెప్పనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనం అన్నమాట వృశ్చికం నుంచి ధనుసు రాశికి ప్రవేశిద్దాం. ధనుసు రాశి అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారి 1వ పాదంలో జన్మించిన వారిని ఈ యొక్క ధనస్సు రాశి అవుతుంది. ధనస్సు రాశి వారికి ఎంతో అనుకూలంగా పంచమంలో ఉన్నటువంటి ఒక బృహస్పతి సంచారం, మీ రాశ్యాధిపతి బృహస్పతి పంచమ సంచారం చేయటం వల్ల ఎన్నో రోజుల నుంచి చక్కగా మంచి శుభ ఫలితాలను పొందుతున్నారు. అట్లాగే ఈ వారం కూడాను ఎంతో శుభకరంగా జరుగుతుంది. మీ యొక్క ద్వితీయ భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి బుధ శుక్రుల వల్ల మీరు అనేక రంగాల్లో మీరు పనిచేసేటువంటి వాళ్ళకి పై అధికారుల యొక్క అనుగ్రహం, అట్లాగే ఆదరణ లభిస్తుంది. విద్యార్థులకు కూడాను విద్యలో చక్కగా ముందుకెళ్ళగలుగుతారు. స్త్రీలకు నూతన వస్త్ర, నూతన ఆభరణాలు లేదా వాహనాలు అనేటువంటివి అనుకోకుండా మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ యొక్క రాశి వాళ్ళ యొక్క ద్వితీయ భాగ్యస్థానంలో ఉన్నటువంటి యొక్క శుక్ర కుజుల యొక్క అనుగ్రహం వలన, అట్లాగే ఎన్ని రోజుల నుంచో మీకున్నటువంటి భూ వివాదాలు కూడా అన్నమాట ఈ మధ్య ఒక వారం నుంచి కాస్త దాని గురించినటువంటి యొక్క చర్చలు జరుగుతున్నాయి. అటువంటి ఇబ్బందులన్నీ కూడాను పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క ధనుర్రాశి వారికి. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం మీద ఒక్క చతుర్థంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారమే మీకు అంత సక్రమంగా లేదు. దానివల్ల అన్నమాట కొంత దుర్వార్త శ్రవణం, ఇకపోతే చిన్న చితక దెబ్బలు తగలటం అనేటువంటి యొక్క ఇబ్బందులు కూడా ఉండవచ్చు. వీటన్నిటిని అధిగమించటానికి ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం చదువుకోండి ఈ రాశి వాళ్ళు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మహాశివరాత్రి నాడు శివుణ్ణి చక్కగా పాలు అటువంటి యొక్క పండ్ల రసాల చేత అభిషేకం చేసేసి శివుడికి ప్రీతిగా మినపగారెలు గనక నైవేద్యం పెట్టండి. మీకెంతో శుభాన్ని చేకూరుస్తాడు. మీకు ద్వితీయంలో ఉన్నటువంటి యొక్క కుజుడి యొక్క ఇబ్బంది తొలగిపోవటానికి రోజు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎంతో శుభం జరుగుతుంది. ఈ వారం మొత్తం మీద ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళకి అంతగా అనుకున్నటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కొంత జాగ్రత్తగా ఉండండి. దుర్గా హనుమద్ ఆరాధన వలన, శివరాత్రి నాడు శివుడి యొక్క ఆరాధన వలన తప్పకుండా ఈ వారం ఎంతో శుభకరంగా జరుగుతుంది అని చెప్పడంలో అనుమానం లేదు. ఇకపోతే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, మూల 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదంలో 2వ పాదంలో 2 పాదాల్లో జన్మించిన వారందరికీ ఈ వారం పుట్టినరోజు, వివాహాది వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారందరికీ కూడాను శుభాకాంక్షలు. అట్లాగే శుభాభినందనలు చిన్నవాళ్ళకి. అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఈ రాశి వాళ్ళకి అని చెప్పనేసని ఆ యొక్క జగన్మాత దుర్గాదేవిని, ముఖ్యంగా మీకు చతుర్థంలో ఉన్నటువంటి యొక్క రాహు అధిష్టాన దేవత అయినటువంటి యొక్క దుర్గాదేవిని ప్రార్థిస్తూ, మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2వ పాదం, 3వ పాదం, 4వ పాదాల్లో జన్మించిన వారు, శ్రవణం 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారిది ఈ యొక్క మకర రాశి అవుతుంది.
మకర రాశి వాళ్ళకి దాదాపుగా ఒక 6.5 సంవత్సరాల నుంచి కూడాను అనేకమైన ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో మాటలు పడ్డారు. అటువంటివి ఈ మధ్యకాలంలో అన్నమాట ఒక నెల రోజుల నుంచి ఉన్నటువంటి శుభగ్రహ సంచారం వలన ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఇటువంటి ఆనందం చాలా చక్కగా ముందుకెళ్తుంది. కాకపోతే మీకు ముఖ్యంగా జన్మంలో ఉన్నటువంటి యొక్క శుక్ర బుధ సంచారం, అట్లాగే ద్వితీయ భాగ్యస్థానంలో రవి శని బుధుల యొక్క సంచారం, తృతీయంలో ఉన్నటువంటి యొక్క రాహు సంచారం ఎంతో మేలు చేస్తూ ఉంది. కాకపోతే అర్ధాష్టమంలో ఉన్న యొక్క బృహస్పతి అనుగ్రహం అంతగా లేకపోవటం వలన ఎంత శ్రమ పడ్డా కూడాను అక్కడికక్కడికే వస్తూ ఉన్నది. ఫీల్ గుడ్ లాగా అనిపిస్తున్నది, కానీ పూర్తి ఫలితాలు రావటం లేదు. అటువంటి ఫలితాలు వచ్చేటువంటి యొక్క శుభ సమయం రాబోతుంది. మరొక్క నెలలో అన్నమాట ఈ యొక్క బృహస్పతి పంచమంలోకి వస్తాడు. మీకు ఈ నెల రోజులు ఓపికగా సోదరులతోటి ఎటువంటి ఇబ్బందులు గొడవలు లేకుండా మీ యొక్క పనిచేసేటువంటి దగ్గర కొంచెం పని ఎక్కువైనా సహనంతో పనిచేస్తూ ఈ యొక్క నెల రోజులు గడపండి. అట్లాగే అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటూ అప్పు చేసేటువంటిది మనం తీరవగలిగేటువంటి యొక్క ధనం మాత్రమే తీసుకోండి. ఎక్కువ అప్పులు చేసి మనశ్శాంతి లేకుండా చేసుకోవద్దు. ఈ రాశివారు ముఖ్యంగా ఉత్తరాషాఢ వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇటువంటి వాళ్ళకి ఈ యొక్క కుజుడు జన్మంలో ఉండటం చేత, ద్వితీయ సంచారం కూడా రాబోవటం చేత, ద్వితీయంలో ఉంటే రవి బుధ శనుల యొక్క అనుగ్రహం చేత, తృతీయ యొక్క రాహువు యొక్క సంచారం చేత విదేశాల్లో మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగాలకి శుభ పరిణామంగా మంచి వార్తలు వింటం అనేటువంటి జరుగుతుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి, శ్రవణ నక్షత్రం వారికి ముఖ్యంగా అన్నమాట వ్యయంలోకి రాబోతున్న చంద్రుడి వలన కాస్త టెన్షన్లు పడటం ఎక్కువైతుంది. అనారోగ్యం కూడా సూచిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి శ్రవణ నక్షత్ర జాతకులకు. ధనిష్ట నక్షత్ర జాతకులకు మీ నక్షత్రాధిపతి అయిన కుజుడు స్వభాగ్యస్థానాల్లో సంచారం వల్ల అనేక శుభ ఫలితాన్ని పొందుతారు. ఎన్నో రోజులుగా మీ ఆస్తిని మీరు అమ్ముదాము అని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సరైన రేట్ రావటం లేదు. దానివల్ల అమ్మకం చేయలేకపోతున్నారు. అటువంటి వారికి శుభ పరిణామాలు రాబోతున్నాయి. గురువు యొక్క చతుర్థ సంచారం వల్ల ఆస్తులు అమ్ముకోగలుగుతారు. కొనటం మాత్రం మళ్ళీ పంచమ సంచారం వచ్చినప్పుడే అని గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి కాస్త ప్రశాంతంగా ఉంటూ ఆలోచించి గనక పనులు చేస్తే ఎంతో శుభకరంగా జరుగుతుంది ఈ వారం. ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించిన మకర రాశి వాళ్ళకి శివుడి యొక్క అనుగ్రహం చాలా కావాలి. మన యొక్క రాశ్యాధిపతి విష్ణువు అయినప్పటికి కూడాను ఈ యొక్క శివుడి యొక్క అనుగ్రహం, శివాయ విష్ణురూపాయ శివే. కాబట్టి ఆ యొక్క శివారాధన మకర రాశి వాళ్ళకి ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. మన రాశ్యాధిపతి అయినటువంటి శని శివరాత్రి నాడు శివుణ్ణి గనక ఆరాధించినట్టయితే చాలా శుభ ఫలితాలను ఇస్తారు. ఈ రాశి వాళ్ళు ఈ వారంలో వచ్చేటువంటి శివరాత్రి రోజున శివుణ్ణి దక్షిణామూర్తి స్వరూపంలో ఆరాధించి శివారాధన చేసి పచ్చటి అరటిపళ్ళు ఒక 16 శనగ గుగ్గిళ్ళు ఇవి నైవేద్యం పెట్టి, అట్లాగే మనకి ఏలినాటి శని ఉంది కాబట్టి తెల్ల నువ్వుల యొక్క ఉండలు లడ్డూలు, నువ్వుల లడ్డూలు కానీ నువ్వుల పొడి కానీ చక్కగా శివుడికి అర్పణ చేసి అందరికీ పంచిపెడితే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వారంలో మకర రాశి వారికి. ముఖ్యంగా మకర రాశిలో జన్మించి ఈ వారం పుట్టినరోజు జరుపుకున్నటువంటి వివాహాది వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారికి, వివాహం జరుగుతున్న వారికి కూడా ముఖ్యంగా ఈ వారంలో ఈ రాశి వాళ్ళకు కొత్తగా వివాహాలు కూడా కాబోతున్నాయి ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం నిండుగా ఉండాలని, ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం చేత రాబోయేటువంటి కాలంలో మీకు రాబోయేటువంటి యొక్క ఐశ్వర్యాన్ని చక్కగా జాగ్రత్తగా మీరు కాపాడుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆనందంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఇక కుంభరాశికి వెళ్దాం. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాల్లో జన్మించిన వారిది, శతభిష 4 పాదాల్లో, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిది కుంభరాశి.
కుంభరాశికి ముఖ్యంగా శని ఏలినాటి శని జన్మంలోనే ఉన్నాడు. అట్లాగే రవి బుధులు కూడాను జన్మానికి వచ్చారు. వ్యయంలో కుజ శుక్రులు ఉన్నారు. తృతీయ గురు సంచారం, ద్వితీయ రాహు సంచారం, అట్లాగే చంద్రుడు కూడా వ్యయ జన్మాల్లో సంచారం చేయబోతున్నాడు. ఏకాదశంలో కూడా యొక్క చంద్ర సంచారం ఉంటుంది వారం మొదట్లో. కాబట్టి శుభాశుభ ఫలితాలు పొందుతారు వీళ్ళు. ముఖ్యంగా ఈ కుజ శుక్రుల యొక్క అనుగ్రహం లేకపోవటం వలన ఈ రాశి వారికి ధన వ్యయం అధికంగా ఉంటుంది. అట్లాగే ప్రయాణాల్లో జాగ్రత్త పాటించటం అవసరం. ప్రయాణాలు కూడా అనుకోకుండా వస్తుంటాయి. అయినప్పటికి కూడాను ఈ యొక్క బృహస్పతి యొక్క దృష్టి వలన మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తేలిగ్గా బయటపడేటువంటి యొక్క పరిస్థితులు కలుగజేస్తాడు. ఇక ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఇంట్లో శ్రీమతి తోటి చాలా సఖ్యతగా ఉండాలి. అనవసరమైన వాదనలు రాబోతున్నాయి. అట్లాగే ధన వ్యయం అధికంగా ఉంటుంది. చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడాను మిగతా గ్రహాల యొక్క అనుకూలత వలన వీటన్నిటినీ చక్కగా అధిగమించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి రాబోయేటువంటి కాలంలో మంచి ఫలితాలు వచ్చి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రవి బుధులు ఇద్దరు అన్నమాట పై వచ్చే వారంలో మీకు ద్వితీయ భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు రాహుతోటి. అందుకనే అనేక శుభ ఫలితాలు, ఉద్యోగాలు కూడా దొరకబోతున్నాయి ఈ రాశిలో ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి. అట్లాగే వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకు కూడాను వివాహాలు కుదిరేటువంటి యొక్క అవకాశం ఉంది ఈ యొక్క ఏప్రిల్ 1వ తారీఖు లోపల. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం, మహాలక్ష్మి అష్టకం ఖచ్చితంగా చదువుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం రోజు 3 సార్లు, మంగళవారం నాడు 7 సార్లు, శుక్రుడి యొక్క అనుగ్రహం పొందటానికి మహాలక్ష్మి అష్టకం రోజు 5 సార్లు, శుక్రవారం నాడు 10 సార్లు జపం చేయండి. అట్లాగే రాబోయేటువంటి మహాశివరాత్రి రోజున శివుడి యొక్క అనుగ్రహం చేత వచ్చేటువంటి సంవత్సరం అంతా కూడా ఎంతో ఆనందమయంగా గడపాలని ప్రార్థిస్తూ శివుడికి అన్నమాట కంది గుగ్గిళ్ళు, అట్లాగే బొబ్బర్ల గుగ్గిళ్ళు లేదా సగ్గుబియ్యం పాయసం నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టండి. శివుణ్ణి భక్తి శ్రద్ధలతోటి పాలతోటి అభిషేకం చెయ్యండి. ఎంతో శుభం జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ కుంభరాశిలో జన్మించి ఈ వారం పుట్టినరోజు జరుపుకున్నటువంటి, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న వాళ్ళకి, వివాహం జరగబోయేటువంటి వాళ్ళందరికీ కూడాను భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని, చక్కగా మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని ఆ యొక్క భగవంతుడిని ప్రార్థిస్తూ ఇక మీన రాశికి వెళ్దాం. రాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు అన్నమాట జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి కిందికి వస్తారు. మీనరాశి వారికి ముఖ్యంగా భాగ్యస్థానంలో బృహస్పతి యొక్క సంచారం, ఏకాదశంలో కుజ శుక్రుల యొక్క సంచారం వలన శుభ ఫలితాలు పొందుతూనే ఉంటారు. కాకపోతే మీకు వ్యయంలో ఉన్నటువంటి రవి, శని, బుధుల యొక్క సరైనటువంటి దృష్టి లేకపోవటం వలన కాస్త ఎసిడిటీ ప్రాబ్లం, పని ఒత్తిడి అధికంగా ఉండటం, అధికారులతో అనవసరంగా వాదనలు పెట్టుకోవటం అనేటువంటివి జరుగుతాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ వారం వీళ్ళు. ముఖ్యంగా ఈ వారంలో అన్నమాట ద్వితీయ భాగ్యస్థానం నుంచి తృతీయానికి నెమ్మదిగా ప్రయాణం చేస్తున్న గురువు ఇంకా ఒక్క 25 రోజులు మీకు భాగ్యస్థానంలో ఉంటారు. ఈ సమయాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ మీరు ఎంతో జాగ్రత్తగా కనుక వెళ్ళినట్టయితే మంచి మంచి ప్రమోషన్లు రావడానికి ఎంతో అనుకూలమైనటువంటి కాలం మార్చి వరకు. కాబట్టి ఒళ్ళు ఉంచి జాగ్రత్తగా పనిచేయండి. ఈ మధ్యకాలంలో కాస్త విలాసాలకి, విందులకి, వినోదాలకి తిరగటం ఎక్కువైంది. ఏకాదశంలో శుక్ర సంచారం వలన, ఏకాదశ కుజ సంచారం వలన భూ సంబంధమైనటువంటి వివాదాలు ఏమన్నా కూడాను వాటన్నిటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి శుక్ర కుజ అనుగ్రహం చేత భూ, ధన, స్వర్ణ లాభం, బంగారం కూడా కొనేటువంటి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళు. దానికి తగినటువంటి డబ్బు మీ యొక్క ద్వితీయ భాగ్యస్థానంలో నుండి బృహస్పతి ఇస్తున్నాడు. కాకపోతే ఆరోగ్యం
భాస్కరాదిచ్చేతున్నారు. అటువంటి ఆ భాస్కరుడు రేపు 14-15వ తారీఖు వరకు మీకు వ్యయంలో ఉంటాడు. జీవనంలోకి వచ్చే వరకు కూడాను ఆరోగ్యం జాగ్రత్త. అట్లాగే బుద్ధికారకుడైనటువంటి యొక్క బుధుడు కూడా అన్నమాట వ్యయంలో శనితోటి కలిసున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండే. ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాం ఏలినాటి శనిలో ఉన్నామని. శనిగ్రహం అంటే భక్తి భావంతో కనుక పూజిస్తే అనేక శుభ ఫలితాలు ఇస్తాడు. వ్యయంలో ఉన్నప్పటికీ మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తాడు. ఏకాదశాధిపతి అయినందువలన. ఏకాదశ వ్యయాధిపతి కూడా శనే మీకు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా అన్నమాట సూర్య స్తోత్రాలు, విష్ణు సహస్రనామం, శని స్తోత్రాలు కనుక పఠించినట్లయితే అనేక శుభ ఫలితాలను పొందగలుగుతారు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ మహాశివరాత్రి నాడు శివారాధన చేసేసి చక్కగా శివుడికి ప్రీతికరంగా గోధుమ రవ్వతో చేసినటువంటి ప్రసాదం లేదా పూరీలు, పంచదార, అట్లాగే నువ్వులుండలు, పెసరపప్పు పాయసం గనక ఆ యొక్క శివుడికి నివేదించినట్టయితే మీకు ఆ గ్రహాలన్నీ కూడాను మంచి ఫలితాలు ఇస్తాయి. రాబోయేటువంటి కాలంలో కూడాను మీకు అనేక శుభ ఫలితాలు పొందుతారు అనేటువంటిది ఎటువంటి అనుమానం లేదు. అందులో వ్యయంలో కనమాట చంద్రుడు రాబోతున్నాడు చివరిలో వారం చివరిలో. అందువలన చాలా జాగ్రత్తగా ఉండి టెన్షన్ లేకుండా ఆనందంగా ప్రతిరోజు కూడా అన్నమాట మీరు ఆదిత్య, విష్ణు, శని స్తోత్రాలు చదువుకుంటూ అట్లాగే శివుడికి ప్రీతికరమైనటువంటి ఓం నమ శివాయ జపం చేసుకుంటూ మనశ్శాంతితోటి కాలం గడపండి మీనరాశి వాళ్ళు. మీనరాశిలో జన్మించి ఈ వారం పుట్టినరోజు, వివాహాది శుభకార్యాలు, వార్షికోత్సవాలు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడాను ఆ యొక్క పరమశివుడు మీకు అన్ని శుభాలు చేకూర్చాలని, అంతేకాకుండా 12 రాశుల వారికి కూడాను ప్రతి ఒక్క గ్రహం కూడాను శుభ ఫలితాలను ఇస్తూ, ఎక్కడ ఏ స్థానంలో ఉన్నప్పటికీ శుభ ఫలితాలను ఇస్తూ, రాబోయేటువంటి కష్టాల్ని పెద్దగా లేకుండా చిన్నగా వాటిని మీరు అనుభవించక తప్పదు, కానీ అనుభవించేటువంటి యొక్క శక్తిని ఇయ్యమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ వారం రాశి ఫలాలకి ముగింపు చేస్తున్నాను. స్వస్తి.